పరలోకము నుండి నన్ను త్రోసివేశావు కదా. చూపిస్తా, భూమి మీద రాజును నేనే, ఈ సృష్టిని పాలించేది నేనే. నీ విశ్వాసులను నేను పాలిస్తా, నీ ప్రార్థన మందిరాలను నేను నడిపిస్తా. నేనే రాజును, భూమి మీద ఉన్న వారిని నా వైపుకు త్రిప్పుకుంటా. చూడు ఎలాగా వీళ్ళందరినీ నా వశపరుచుకుంటానో. పరలోకా నుంచి త్రోసివేశావు కదా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు మీరే కాచి కాపాడి ఎటువంటి శోధనలు రాకుండా మీరే మీ దేవతలను కంచె ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యవనస్తులైన వారు పాటలు పాడడానికి రండి. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. 23వ సంకీర్తన 1-2 వచనాలు బ్రదర్ జేమ్స్ వచ్చి చదివి వినిపిస్తారు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండచేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించున్నాడు. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం చదివి వినిపించిన సహోదరుడికి 2 వందనాలు. రాబర్ట్ వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. యేసయ్యా, మీకు వందనాలు. గడిచిన కాపాడడం కాపాడారు. మీకు వందనాలు. నా పనిలో తోడనండి. నాకు బలాన్ని దయచేయండి. నా సహృదయం దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని కొద్ది మాటలు విందాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్.
అందరము లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన. ప్రభువు మీతో నుండుగాక. మనము ప్రభువును సన్నుతింతుము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, వచ్చేసారా? వస్తున్నా. మీరందరూ నా బిడ్డలే. సంతోషాన్ని కలుగజేస్తా. ఆగరా, డబ్బులేమో తిరిగి. హలో హలో రా.
దిగు స్వీటీ. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాంరా? అమెరికా వెళ్ళొచ్చినా చేసుకుందాం స్వీటీ. నాకు నువ్వే కావాలరా. ఒకసారి ఆగి స్వీటీ. స్వీటీ, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిన మెసేజ్ వచ్చింది స్వీటీ. నేను ఇంటికి వెళ్ళాలి స్వీటీ. ఇంటికి డ్రాప్ చేస్తుందా స్వీటీ? డబ్బులు ఉన్నాయరా? వాలెట్ మర్చిపోయింది స్వీటీ. ఫోన్పే చేస్తున్నాను చూడు. హలో, చెప్పండి. అవునా, మన పిల్లల? వీళ్ళ మీద సాతాను ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ప్రార్థనలో పెడతాను. ఉంటాను. వందనాలు. మన పిల్లలు ఇలా పాడైపోయారేంటి? తెలియట్లేదే. పీటర్కి ఫోన్ చేద్దాం. హలో పీటర్, ఎక్కడున్నారు? అవునా, ఒకసారి మన ఆలయానికి రాగలరా? సరే అయితే, వందనాలు. దేవా, నా ప్రయాణంలో తోడే ఉన్నావు. నీవు ఏ పని నిమిత్తమైతే నన్ను ఇక్కడికి పంపావో ఆ పనిలో నాకు బలాన్ని ఇవ్వండి. శైతాను శోధన నుంచి నాకు అధికారం ఇవ్వండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయందు ఆమేన్. జీసస్ సేవ్ పీపుల్. జీసస్ సేవ్ పీపుల్. జీసస్ సేవ్ పీపుల్. జీసస్ సేవ్ మీ. ఆమేన్. హాయ్ పీటర్, థ్యాంక్స్ ఫర్ హాయ్ కమింగ్. ఫాదర్. పదండి ఫాదర్.
పీటర్ ఎలా ఉన్నావు? బాగున్నాను ఫాదర్, మీరెలా ఉన్నారు? ఓకే, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి ఫాదర్. ఎందుకంటే యవనస్తులందరూ పాడైపోతున్నారు. ఓకే. సాతాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎస్ ఫాదర్. పోరాడే శక్తి చాలామందికి లేదు. కాబట్టి నువ్వు బలంగా వాడబడుతున్నావు. థ్యాంక్ యూ ఫాదర్. చాలా శక్తులు నువ్వు జయిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు పెద్ద టాస్క్. అందుకే నిన్ను పిలిపించాను. కాబట్టి ధైర్యంగా పోరాడు. ఎస్ థామస్ ఫాదర్, నేను విన్నాను. అడుగడుగునా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కానీ వాడు ఆటలు నా దగ్గర సాగవు. నేను చూసుకుంటాను. డోంట్ వరీ ఫాదర్. ప్రతి ఒక్కరిని కూడా మార్చి పూర్వ వైభోగం తీసుకొస్తాను. నేను చూసుకుంటాను ఫాదర్, డోంట్ వరీ. రే 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 ఎవడ్రాడు సెల్తో బేసాడు? ప్రేమతో ఉండాలి. నేను మాట్లాడతాను. వందనాలు ఫాదర్. ఓకే, కంగారు పడొద్దు నాన్న. ఎందుకు నాన్న ఈ పరిస్థితి? ముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? మన కోసం ఆయన మరణించారు, తిరిగి లేచారు. కాబట్టి నువ్వు మారు. ఆయన దగ్గర తప్పు ఒప్పుకో, పరలోక రాజ్యంలో ఉంటావు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. రాబర్ట్, రాబర్ట్, ఏంటి రాబర్ట్ ఇలాగైపోయావు? చర్చిలో ఎలా ఉండేవాడు? ఏంటి పరిస్థితి? నువ్వు సాతానికి లోబడిపోయావు, లోకాశాలకు లోబడిపోయావు. మనది ఈ రాజ్యం కాదు, శాశ్వత రాజ్యం. కాబట్టి ఆలోచించుకో రాబర్ట్. ఏంటి రాబర్ట్ ఈ పరిస్థితి నీకు? ముందు స్థితి ఎలా ఉంది, ఈ స్థితి ఎలా ఉంది? రాబర్ట్, కరెక్ట్ కాదు ఇది. మనకి ఈ లోకంతో సంబంధం లేదు. ఓకేనా? ఆలోచించుకో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించిన గాక. జాగ్రత్త.
జేమ్స్, జేమ్స్, ఏంటి ఇలాగైపోయావు? ఫాదర్ చెప్పారు నీకోసం. ఏంటి డ్రగ్స్ ఏంటి, ఇదేంటి? చర్చిలో నువ్వు ఎలా ఉండేవాడు? మారాలి జేమ్స్. ఎందుకంటే మంది ఈ లోకం శాశ్వతం కాదు, పైలోకం మంది. దేవునికి లెక్క చెప్పాలి. ఎలా ఉండేవాడు జేమ్స్? ఎలాగైపోయావు? మారాలి జేమ్స్. నీకోసం మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఓకే? అన్నా బీడోటి అన్నా, అగ్గిపెట్టి అన్నా, అన్నా అగ్గిపెట్టి అన్నా, అన్నా అగ్గిపెట్టి అంటే మాట్లాడమేంటన్నా బాబు? అనే అగ్గిపెట్టి ఎక్కడ ఉందనే? నువ్వు నడనే, రే నీకే కొల్లా అంతలేదు. నాకు తెలుసులేరా అని మధ్య చాలా కోపం ఎక్కువైపోయిందన్న నీకు. నువ్వు చాలా తగ్గించుకోవాలని నువ్వు. ఏంట్రా గాలిగా నాకు కోపం ఎక్కువైపోతుందా? నాకు చెప్పేది పెద్దడు అయిపోయినరా నువ్వా? నువ్వు వెళ్ళు ఎలాహా, నేను వస్తాను వెళ్ళు. ఎందుకన్నా ఏం నువ్వు? చెప్పక్కర్లేదు వెళ్ళు ఎలాహా. ఆ దూలిగాడు సొండుగాడేమో బేరాలు నెట్టుకెళ్ళిపోతుంటే నువ్వు నా మెచ్చిపోతావా? వాళ్ళ మెచ్చిపోతాలు కానీ. ఒరే గాలిగా, అనియా అయ్యి బాబోయ్, ఒరే నన్ను వదిలేసి వెళ్ళిపోతావేంట్రా నువ్వు? అయ్యి బాబోయ్, అలా వదిలేసి వెళ్ళిపోతావేంట్రా ఒక్కనే? అన్న దాన్న నీకోసం చెప్తున్నా, వచ్చేసి ఆగసిపోతుంది. వచ్చారా అన్నాడైతే మాకు ఇదోటి మనీని దూలి ఎంత చూపోతుంది వాళ్ళు వచ్చి చేగసిపోతుంది. నన్ను గుమ్మన్నాడు బొట్టని వాళ్ళు వచ్చేసారనే. రానెవరా గాలి? ఎర్రబొట్టు కంగారా లేదంటే ఇంత గుమ్మని వచ్చేసారు. ఒరే కుంటే నీకు పని పడలేదేమో, మాకు చాలా పనులు ఉన్నాయి. బేరాలు కూడా ఎక్కువ ఉన్నాయి. రారా పట్టుకో. రే గాలి, బేరాల మన బేరాలు వచ్చింది చూడు బయట. ఎవరైనా వస్తే ఇలా తీసుకొచ్చి వస్తే గిత్తే మనకనే మనలో అక్కొత్తాం. ఆ సొండుగాళ్ళకి ఎందుకనే ఏమన్నా మనకు కూడా లాక్కొచ్చి వెళ్ళు. టైగర్ పని ఇలా చూడు ఈరోజు. చెప్పమ్మా నీ సమస్య ఏంటి? నాకు పీడకలలు వచ్చేస్తున్నాయండి, నిద్ర పడతలేదు. అరే ధూళి, నీకు వచ్చిన పీడకలన్నీ పోవాలా, నీకు అన్ని మంచి కళలే రావాలా, నీకు మంచిగా నిద్ర పట్టాలా. ఒరు ధూళి అని లేపు, ముందు నన్ను కూర్చోబెట్టు. కూర్చోబెట్టరా ఇప్పుడు అని లేపు. అయ్యా నన్ను కొడుతున్నారా లేకపోతే దెయ్యం తీస్తున్నారా? నోరు మీరా మూర్ఖ, నీకు పట్టిందేమంతా పోయింది. ఇదిగో నీ కుడికాలు కట్టుకుని పడుకో, నీ సమస్య తీరిపోద్ది. 10 ఏళ్ళు ఇచ్చేళ్ళు. దండాలయ్యా. ఏడీడు ఇంకా రాలేదు. అడిగి కూర్చో. తగిలేసింది. నమస్కారం గురుగారు. కూర్చో కూర్చో. ఏంటమ్మా ఏంటి నీ సమస్య ఏంటో చెప్పు. గురుగారు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అమ్మాయిని నేను ప్రేమించలే చేయండి గురుగారు. సరే అయితే. ఓం భీం బుష్, ఓం భీం బుష్. అని పక్కన సరే సరే సరే. అటు అటు ఓం భీం బుష్. పడిందా పడిందా? అడింది. వెళ్దా గాలి? ఆయన చూస్తేనేమో 5,000 కొట్టేశాడు, ఇటు చూస్తేనేమో పనేలే లేదు. కనీసం 5,000 వస్తాయంటవా? అన్నా 5 ఏళ్ళు ఏంటి, 10 ఏళ్ళు ఏంటి, 20 ఏళ్ళు వస్తాయి మనకే. అంతేనంటవా? అంతేనా? అంతేనా? సరే అమ్మా, ఇది తలకనే. అలాగే గురుగారు. నువ్వు అనుకున్న జరుగుతుంది. ఒరే గాలి, అనే వెళ్ళి 20,000 ఎత్తడు తీసుకో. 20 ఏళ్ళేనా? ఉర్దూలే వాళ్ళ ఫస్ట్ 20,000 కొట్టేరా బేరం, మన తర్వాత వచ్చేది 30,000 కొట్టలే.
సర్లే కొడదాం. అది గుర్తుంచుకో. ఈడెవడరా గాలి? ఇది పెద్ద సమస్యలో ఉంది. మా గురుగారి దగ్గర తీసుకెళ్తే సాల్వ్ అవుతుంది. మా గురువు దగ్గర మా గురుగారి దగ్గర తీసుకెళ్తాను. మా గురువు దగ్గర నేను తీసుకెళ్తాను. వస్తున్నాను. నమస్కారం గురువుగారు. గురుగారు మనకు పెద్ద బేరం తీసుకొచ్చాను గురుగారు. మనకు కూడా తీసుకొచ్చాను గురుగారు పెద్ద బేరం. కూర్చోబెట్టండి, అక్కడ కూర్చోబెట్టండి. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఏం పేరు నీ పేరు? సేనా. సేనా ఆగు, నీ పని చెప్తా. ఒరే దూలుగా నన్ను పడేసాడు రోయ్. బచ్చా బట్టు బట్టు బట్టు. గురుగారు 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 పడేసాడు. అయ్యో బాబు. అయ్యో చచ్చిపోండి బాబోయ్ బాబోయ్. ఇదెవరు చంపేస్తున్నాడు బాబు. మమ్మల్ని ఏమి చేయొద్దు, మేము చాలామందిని. నా పేరు శానా. మమ్మల్ని ఏమి చేయొద్దు, మమ్మల్ని ఉంచేయండి, మీకు దండం పెడతాం. నీ పేరు సేనానా? ఎంతమంది ఉన్నారా? ఈ అబ్బాయిని ఏం చేస్తున్నారు మీరు? మీ సంగతి ఏంటో చూస్తాను. వద్దు, మీకు దండం పెడతాం, మమ్మల్ని ఏమి చెయ్యొద్దు, వద్దు. అస్తమాన పప్పలు అంటే ఎక్కనిస్తానరా? స్కూల్కి వెళ్తా మానేసిన తింటున్నా. హలో తిన. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
రాపండు కూర్చో. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమందాసీనుడు అయిన పరమ తండ్రి, నేను పాపిని, నా ప్రార్థన ఆలకించండి. ఇంతవరకు నా కుటుంబాన్ని నీ రెక్కల చోటన కాచి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు. అలాగే ప్రభువా, నిన్ను నమ్మకుండా బయట ఎవరైతే తిరుగుచున్నారో వాళ్ళని నీ రెక్కల చోటన కాచి కాపాడమని అడుగుచున్నాను. మా కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ చిన్ని ప్రార్థన, ఈ కొద్ది ప్రార్థన నీ పాసం చేర్చుకోమని నజరేయునామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నాకు ఈ ఆహారాన్ని దయచేసినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. అలాగే ప్రభువా, ఇంకెవరైతే ఈ రాత్రికాల సమయంలో ఆహారం లేదో వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రే బాబు, ఏమైందిరా నాన్న? లేరా నాన్న? ఏమైందిరా? రే బాబు లేరా నాన్న? లేరా? రే బాబు లేరా? ఏమైందిరా? రే బాబు ఏమైందిరా? నీకేమైందిరా? లేరా నాన్న? లేరా? డాక్టర్ గారు ఫోన్ చేస్తానండి. హలో డాక్టర్ గారు. హలో దావీద్ గారు, ఏమైందండి అలా కంగారు పడుతున్నారు? ఒకసారి ఇక్కడికి రండి. ఎక్కడికండి? మా ఇంటి దగ్గరికి రండి. అడ్రస్ చెప్పండి. డోర్ నెంబర్ 1-1 అండి. అలాగే, ఇప్పుడే వస్తున్నానండి. అలాగేనండి. లేరా నాన్న? డాక్టర్ గారు వస్తున్నారు. లేరా నాన్న? దావీద్ గారు, ఏమైందండి? మా పిల్లడు ముట్టుని పడిపోయాడు. అవునా? పదండి. రండి డాక్టర్, రండి. కంగారేం పడకండి, చిన్న ఇంజక్షన్ చేస్తాను, మీ అబ్బాయి కోలుకుంటాడు. ఇది పట్టుకుని వద్దండి. 2 days ఈ మెడిసిన్ వాడండి. ఇంజక్షన్ చేసాను కదా, నార్మల్ అవుతాడు. దిబ్బే వస్తాం. ఇక్కడ
ఏడుగా ఉంది కదా, హాల్లోకి తీసుకొచ్చి పద. లేరా బాబు, లే. దా. రే నాన్న, ఏమవుతుందిరా నీకు? రే నాన్న, ఏమైందిరా నీకు అసలే? నాన్న, ఏమవుతుందిరా నీకు ఇవాళ? నాన్న, రే ఏమే, బైబిల్ ఎక్కడుంది? నాన్న, రే ఇది పట్టుకోరా నాన్న, నన్ను ఇది పట్టుకోరా నాన్న, నాన్న, రే. హలో ఫాదర్, మా అబ్బాయికి సడన్గా ఏమైనా తెలియలేదు ఫాదర్, మీరు త్వరగా రండి ఫాదర్. హాయ్ పీటర్, ఎక్కడ ఉన్నావు? ఎస్తేర్ అనే విశ్వాసురాలు మన సంఘంలో ఉంది. వాళ్ళ ఇంటికి తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్త పీటర్, అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేయి. నీ హెల్త్ అంతా బాగుంది కదా? జాగ్రత్త పీటర్, బాయ్. వందనాలమ్మా. వందనాలు బాబు. ఇవ్వండి ఫాదర్. ఒకసారి పక్కనమ్మా. ఆత్మ బయటికి రా, ఈ లోకంలో నీకు చోటు లేదు, అందుకే దేవుడు పంపాడు. ఆత్మ బయటికి రా. మై గాడ్ సేవ్ హిమ్. ఒకసారి ఇటు రండమ్మా, కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చోమ్మా. మీకేం భయం లేదు, ధైర్యంగా ఉండండి, విశ్వాసం కోల్పోవద్దు. ప్రార్థన బాగా చేయండి. మీరు లోపలికి వెళ్ళండి, ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. మీరు వెళ్ళండి అమ్మా. వందనాలు ఫాదర్. నీ పేరేంటి? నీ సంగతి ఏంటో నేను చూస్తాను, కంగారపడకు. నీ ఆటలు నా దగ్గర సాగవు. హలో, ఎస్, థామస్ ఫాదర్ కా? ఇప్పుడు ఎలాగుంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? ఓకే, బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. ప్రైజ్ ద లార్డ్.
రిపోర్ట్స్ ఇలాగ ఇవి. సార్ మీకేం కాలేదు, డోంట్ వెరీ, అసలు టెన్షన్ పడకండి. 2 days రెస్ట్ తీసుకోండి, ఫ్రీగా ఉండండి, ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, నార్మల్ అయిపోతుంది. టైం ట్యాబ్లెట్స్ మాత్రం మర్చిపోవద్దు. మీరు రెస్ట్ తీసుకుంటూ ఉండండి. బయటే మా నర్స్ ఉంటారు, నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను. జాగ్రత్త ఫాదర్. నువ్వెవరో నాకు తెలిసింది. ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? కంగారు పడకు, నీ పేరు నాకు తెలుసు, లూసిఫర్. నీ ఆటలు నాటకాలు నా దగ్గర సాగవింకా. స్టాప్ లూసిఫర్. ధన్యవాదాలు ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏమీ మీ దగ్గరికి రావు. ధైర్యంగా ఉండండి, అలాగే ఫాదర్. ఇలాగే విశ్వాసంగా ఉండండి. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఇంకేం పర్లేదు కదా ఫాదర్? డోంట్ వరీ. మళ్ళీ ఇలాగే ఏమవ్వదు ప్రైజ్ ది కదా? లార్డ్. ఓకే ఫాదర్, మీకేం పర్లేదు, కొద్ది రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, బీ కేర్ఫుల్. ట్యాబ్లెట్స్ మాత్రం మర్చిపోవద్దు. గెట్ వెల్ సూన్ ఫాదర్. ఆ లోకంలోని చోట్లేదు, ఈ లోకంలో కూడా చోట్లేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనుకరింపుము, క్రీస్తు మమ్మును కనుకరింపుము, ప్రభువా మమ్మును కనుకరింపుము. ప్రార్థించుకుందుము. సర్వశక్తిగల దేవా, మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరియైన రీతిని కనపరుచున్నట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధావేశము వలన పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని జనాంగమా, చాలామంది దేవునిలో ఉంటున్నారు అని అనుకుంటున్నారు కానీ సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. గడిచిన సంవత్సరాన్ని తీసుకురాలేము కానీ ఈ నూతన సంవత్సరం నుంచి ఒక మంచి తీర్మానం తీసుకుందాం. కష్టంలో, బాధలో లోకం వైపు చూడకుండా, లోకాశల్లోకి వెళ్లకుండా ప్రభువు చూపిన మార్గంలో నడిచేలా ఇక నుండి మంచి తీర్మానం తీసుకుని
ఆయనకు ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.